హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపర్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. 2024 మార్చి 29 అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. మాన్స్టర్స్లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఐ థింక్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టీజర్ అండ్ ట్రైలర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ మూవీలో ఇద్దరు విలన్స్ అని కన్ఫర్మ్ అయింది. ఒకటి స్కార్కింగ్, రెండు షీము. నేను ఆల్రెడీ స్కార్కింగ్ ఆరిజిన్ వీడియో, షీము యొక్క ఆరిజిన్ వీడియో, అలాగే ఈ మూవీకి సంబంధించిన లీక్డ్ పిక్స్ బ్రేక్ డౌన్ అయితే చేశాను. చూడడం వాళ్ళు ఎవరున్నా అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. స్కార్కింగ్ అండ్ షీము ఈ ఇద్దరు విలన్స్తో గాడ్జిల్లా అండ్ కాంగ్ టీమప్ అయ్యి ఫైట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ని మనము చూసినట్లయితే మనము కాంగ్కి సంబంధించిన 2 డీటెయిల్స్ అయితే మిస్ అవుతాము. అవి ఏమిటంటే, ఒకటి కాంగ్ బీస్ట్ గ్లో ఆర్ కాంగ్ హ్యాండ్ గాన్లెట్, సెకండ్ది కాంగ్ మెటల్ టూత్. ఈ 2 విషయాల గురించి మనము క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, బీస్ట్ గ్లో గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ట్రైలర్లో కాంగ్ రైట్ హ్యాండ్కి బీస్ట్ గ్లో ఉంటుంది, అదే గాన్లెట్ ఉంటుంది థానస్ లాగా. ప్రీవియస్ ఫిల్మ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో కాంగ్ రైట్ హ్యాండ్కి ఎటువంటి గాయాలైతే కావు, అంటే గాయాలయ్యాయి కానీ మరి ఇంతలా కాలేదు. అయితే మనం సెకండ్ ట్రైలర్ చూసినట్లయితే కాంగ్ బీస్ట్ గ్లో ఎందుకు వేసుకుంది, కాంగ్ హ్యాండ్కి ఎలా గాయమైంది, ఎవరు చేశారు అనే దానికి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సెకండ్ ట్రైలర్లో కాంగ్ హాలో ఎర్త్కి అయితే వెళ్తుంది. అక్కడ హాలో ఎర్త్ని స్కార్కింగ్ రూల్ చేస్తూ ఉంటాడు. అలా కాంగ్కి మరియు స్కార్కింగ్కి అయితే కాంబాక్ట్ అయితే జరుగుతుంది. అలా కాంగ్ అండ్ స్కార్కింగ్ భయంకరంగా అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పక్కన లావా వాటర్ ఫాల్స్ లాగా అయితే కిందికి పడుతూ ఉంటుంది. అయితే ఈ లావా ఒక డోర్ లాగా ఓపెన్ అవుతుంది. అది ఒక గృహ. అప్పుడు ఆ గృహలో ఆ చీకట్లో మనం ఒక టైటన్ అయితే చూడవచ్చు. ఆ టైటన్ యొక్క ఐస్ అయితే బ్లూ కలర్లో ఉంటాయి, అదే షీము. సడన్గా కాంగ్ అండ్ స్కార్కింగ్ యొక్క ఫైట్ అయితే ఆగిపోతుంది. అలా కాంగ్ షీము వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు షీము తన ఐస్ పవర్ని అయితే కాంగ్ మీదకు రిలీజ్ చేస్తుంది. కాంగ్ ఆ ఐస్ని అడ్డుకోవడానికి తన యాక్స్ని అయితే అడ్డు పెడతాడు. అప్పుడు ఆ ఐస్ అనేది కాంగ్ రైట్ హ్యాండ్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది మనము క్లియర్గా చూడవచ్చు. అలా కాంగ్కి తన రైట్ హ్యాండ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఐస్ని మనము కొద్దిసేపు కూడా ఆ చేతిలో పట్టుకోలేము. ఇంకా ఐస్ మన సెల్స్ని అయితే ఫ్రీజ్ చేస్తుంది. అలాంటిది కాంగ్ అంత ఐస్ని ఎలా తట్టుకుంటుంది చెప్పండి. అందుకే కాంగ్ రైట్ హ్యాండ్ అయితే డ్యామేజ్ అవుతుంది. తర్వాత మోనార్క్ కాంగ్ కోసం ఆ బీస్ట్ గ్లోని అయితే రెడీ చేస్తారు. ఇంకా ఆ బీస్ట్ గ్లోకి అయితే చాలా పవర్స్ అయితే ఉంటాయి. నెంబర్ 2, నెక్స్ట్ మనము కాంగ్ యొక్క మెటల్ టీత్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ని మనం చూసినట్లయితే ఈ సీన్లో కాంగ్కి మెటల్ టూత్ అయితే ఉండదు, నార్మల్ టీతే ఉంటాయి. కానీ ఈ సీన్ని బాగా గమనించినట్లయితే కాంగ్కి మెటల్ టూత్ అయితే ఉంటుంది. ఇంకా ఈ 4K పోస్టర్ని చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్స్కి కూడా దాదాపు సెకండ్ ట్రైలర్లోనే మనకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సెకండ్ ట్రైలర్లో స్కార్కింగ్ అండ్ కాంగ్ ఫైట్ సీన్లో కాంగ్ తన హ్యాండ్నే కాకుండా ఈ పంటిని కూడా పోగొట్టుకుంటుంది అని అనుకుంటున్నాను. హ్యాండ్ షీము వల్ల డ్యామేజ్ అయితే స్కార్కింగ్ వల్ల కాంగ్ తన పంటిని అయితే పోగొట్టుకుంటుందని అనుకుంటున్నాను. స్కార్కింగ్ కాంగ్ దవడ మీద గుద్ది ఉంటాడు. ఇంకా మన కాంగ్ టూత్పేస్ట్లో ఉప్పు లేనట్టుంది, అందుకే కాంగ్ పండు కాస్త విరిగిపోయింది. ఆ తర్వాత మోనార్క్ వాళ్ళు కాంగ్ కోసం స్పెషల్గా ఈ మెటల్ టూత్ని అయితే రెడీ చేసి ఉంటారు. ఈ బీస్ట్ గ్లోని వేసినప్పుడే కాంగ్కి ఈ మెటల్ టూత్ని కూడా వేసి ఉంటారు. అయితే మన కాంగ్ స్కార్కింగ్ మీద పండుకు పండు తీసుకుంటుంది, అదే పగకు పగ తీర్చుకుంటుంది. మీరు సెకండ్ ట్రైలర్ లాస్ట్లో చూసినట్లయితే కాంగ్ స్కార్కింగ్ దవడ మీద గుద్దుతుంది. స్కార్కింగ్ యొక్క పండు అయితే ఊడి బయటపడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్కార్కింగ్ అండ్ కాంగ్ ఒకరి దవడ పండ్లు ఒకరు ఓడగొట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఇది గైస్, కాంగ్ బీస్ట్ గ్లో ఎందుకు వేసుకుంది, కాంగ్కి మెటల్ టూత్ అనేది ఎలా వచ్చింది అనే విషయాలు. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, ఇక బాయ్ గైస్.